సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. యేసుకంకితం నీ జీవితం కావాలి అందరికి ఆదర్శం. యేసుకంకితం నీ జీవితం కావాలి అందరికి ఆదర్శం. పలికే నీ స్వరం ప్రజలకు సత్పథం. పలికే నీ స్వరం ప్రజలకు సత్పథం. సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఇప్పటికే మీలో అనేక మంది నేను చెప్పగా విన్నారు. హైదరాబాద్లో మా ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న మరణత థియలాజికల్ సెమినరీ అంటే బైబిల్ విద్యా కేంద్రం ఆసక్తి కలిగిన యువత యువకులు దేవుని వాక్యాన్ని క్రమంగా నేర్చుకోవటానికి అవకాశం ఉన్నది. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు తెలుగులోను ఇంగ్లీషులోను నేర్పిస్తున్నాము. యువత యువకులకు వేర్వేరు వసతి ఏర్పాట్లు చేయటం జరిగింది. విశాలమైన గ్రంథాలయము, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల శిక్షణలో ఈ కార్యక్రమాలను మేము నిర్వహిస్తున్నాము. ఆసక్తి కలిగిన వారు మమ్మలను సంప్రదించవలసినదిగా మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాము. జ్ఞాని అయిన సొలొమోను సామెతలు 28వ అధ్యాయము 13వ వచనములో మనం ఎరిగిన సంగతిని ఈ విధంగా ప్రస్తావించాడు. అంటే ఇంతకు ముందు కూడా మనము విన్నామని నా భావన. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుడు అనుగ్రహించిన జ్ఞానములో నుంచి మాట్లాడేవాళ్ళు ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక సంగతులను ఆధ్యాత్మిక ధర్మంతోనే తెలియజేస్తారు. సొలొమోను దేవుని ద్వారా జ్ఞానాన్ని పొందుకుని అద్భుతమైన సామెతలను రచించాడు. సామెతలు అంటే నిగూఢమైన భావాన్ని తక్కువ అక్షరాలలో పొదిగించి అద్భుతంగా ప్రజలకు అందించటం. అది కేవలము మేధావులు మాత్రమే చేయగలరు, సామాన్యులకు అది సాధ్యమయ్యేది కాదు. దేవుని జ్ఞానం పొందినటువంటి వారికి అది సాధ్యమవుతుంది కదా. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు అంటే క్రమమునకు విరుద్ధముగా బ్రతుకుతూ నేను క్రమముగా ఉన్నాను, చక్కగా భక్తి చేస్తున్నాను, పద్ధతిగా ఉన్నాను అని తమ్మును తాము సమర్థించుకునేవారు వర్ధిల్లరు అని అర్థం అన్నమాట. ఆ మాటకు వస్తే మీరైనా నేనైనా ఆయా సందర్భాలలో తెలియకుండానే మనలను మనం గొప్ప చేసి చూపించుకునే సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి కదా. కావాలని కాకపోయినా మనుషులుగా ఆయా సందర్భాలలో ప్రేరేపించబడే సంగతులు ఉన్నాయి. వాటిని మినహాయించి మనం మాట్లాడుకుంటే దైవ విరుద్ధమైన సంగతులు మీలో కానీ నాలో కానీ మనలో కానీ ఉన్నట్లుగా పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేసినప్పుడు, లేదా దేవుని దాసులు వాక్యము చెప్పినప్పుడు, పరిశుద్ధాత్ముడు మనకు జ్ఞాపకం చేసినప్పుడు ఆ సంగతిని ఎవరైనప్పటికీ బేషరతుగా గుర్తించి ఒప్పుకుని విడిచిపెట్టాలి కదా. అతిక్రమములను దాచిపెట్టటము అంటే క్రమమునకు విరుద్ధమైన ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించేవారు దేవునికి ఇష్టము లేని సంగతులను విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన సంగతులను అనుసరించినప్పుడు వారు వర్ధిల్లతారు అని ఇక్కడ చక్కగా చెప్పాడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి. చాలామంది
ఆయా సందర్భాలలో బహుతరచుగా వినే మాట చేసేదంతా చేసి సారీ అంటారన్నమాట. క్షమాపణ అడగటం గొప్ప సంగతే, కానీ ఆ క్షమాపణలో మరొక కోణం కూడా ఉన్నది. ఇంతవరకు నేను చేసిన వాటిని మరలా తిరిగి చేయను, నన్ను క్షమించండి అనే భావముతో కూడిన క్షమాపణ అయితే అదెంతో బాగుంటుంది. ఎప్పటికప్పుడు పరగడుపే, ఈ సారీ చెబుతారు, మరలా అదే పని చేస్తారు, మరలా సారీ చెబుతారు, మరలా అదే పని చేస్తారు. మాటి మాటికి క్షమాపణ అడుగుతున్నారే కానీ నిజంగా ఆ భావన వాళ్ళల్లో లేదు. ఉంటే అదే పొరపాటు ఎందుకు చేస్తారండి? ఒకవేళ 1-2 సార్లు ఏదోనండి తొందరపాటులో జరిగింది అంటే దానిని కొంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక జీవితాంతం ఏ రోజుకు ఆ రోజు పరగడుపు అన్నట్లుగా వ్యవహారం చేయలేం కదా. ఒప్పుకోవటం గొప్ప సంగతే, కానీ ఒప్పుకొని విడిచిపెట్టడం ఇంకా గొప్ప సంగతి. చాలామంది అంటారు, నేను తప్పు చేస్తున్నానండి, నేను ప్రార్థనా మందిరానికి రావాలండి, రాలేకపోతున్నానండి, వస్తానండి ఈ సంవత్సరం నుంచి, ఈ నెల నుంచి వస్తానండి అంటారు. అంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు దేవునికి దూరంగా ఉన్నామని, దేవుని సంగతులను పాటించలేకపోతున్నామని, బాప్తిస్మము తీసుకుని కూడా అనవసరమైన వ్యాపకాలలో బంధించబడ్డామనే సంగతి వారికి పూర్తిగా తెలిసినా, వారు గ్రహించిన వాటిని విడిచిపెట్టకుండా గుర్తించానండి, నేను తప్పు చేస్తున్నానండి, పొరపాటు చేస్తున్నానండి అంటూనే అదే స్థితిలో జీవించే వాళ్ళను కూడా మనం చూస్తాం. ఇదొక విభాగం అన్నమాట అండి. చాలా సందర్భాలలో నా సంగతి నాకు తెలుసండి, దేవునికి తెలుసండి, నేను వస్తానండి, నేను చేస్తానండి, నేను ఇస్తానండి, నేను వెళతానండి అంటూనే సంవత్సరాలను వెళ్ళబుచ్చుతూ ఉంటారు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాళ్ళతోనూ వీళ్ళతోనూ ప్రార్థనలు చేయించుకోవటం మనకు అలవాటు కదా. తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లల పట్ల ఉన్న మమకారంతో అబ్బాయి మందిరానికి రావట్లేదండి, అమ్మాయి మందిరానికి రావట్లేదండి, కాస్త ప్రార్థన చేయండి, పరీక్షలు వస్తున్నాయి ప్రార్థన చేయండి అని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కొంత ఆందోళనను వ్యక్తం చేస్తారు. వాళ్ళకేమీ ఉండదు. వాళ్ళకి చదవాలని కానీ, ఉత్తీర్ణత సాధించాలని కానీ, జీవితంలో పైకి రావాలని కానీ, తల్లిదండ్రులు కష్టపడి ఇంతవరకు చదివించారనే స్పృహ కొంతమందిలో ఉండొచ్చు, కానీ చాలామందిలో ఉండదు. వాళ్ళ కోసం వీళ్ళు ప్రాకులాడతారు. ఆ అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, అమ్మాయి కోసం ప్రార్థన చేయండి, అల్లుడి గారి కోసం ప్రార్థన చేయండి, మనవడి కోసం ప్రార్థన చేయండి. చేద్దాం. అయితే వాళ్ళు ఏ విధంగానూ స్పందించినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఫలితం ఆలస్యం అవుతుంది కదా. అతిక్రమము జరిగిస్తున్నానని తెలిసినటువంటి మనిషి ఒకరోజు కాకపోతే ఒకరోజైనా బయటపడాలిగా. ప్రభువుని సేవించేటటువంటి వాళ్ళు అతిక్రమములను సమర్థించుకోవడానికి వీల్లేదుగా. ఎంతసేపు నేను ప్రార్థన చేస్తున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను, నన్ను మించినటువంటి వాళ్ళు లేరు. మంచిదే. అంత గొప్ప అనుభవము కలిగి ఉన్నప్పుడు దైవ సంబంధమైన సంగతులను ఎందుకు నెరవేర్చటం లేదు? ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం, ఉపవాసం ఉండటం చాలా గొప్ప సంగతి. వాటిని మనం ఏ విధంగానూ తక్కువ చేయలేం. అంత గొప్ప ఆధ్యాత్మిక అనుభవము ఉన్నప్పుడు సామాన్యమైన సంగతులను చెప్పకుండానే సరిచేసుకోవలసిన సంగతులను ఎందుకు సరిచేసుకోలేకపోతున్నారు? ఎందుకు సమర్థించుకుంటున్నారు? అదేమంటే వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా, వాళ్ళు వెళ్ళలేదా, వీళ్ళు వెళ్ళలేదా అంటారు. వాళ్ళు వెళ్ళినది సరి అయినదని మనం అనటం లేదు. వాళ్ళు వెళ్ళారు కనుక నేను వెళుతున్నానని, చేస్తున్నానని చెప్పుకోవటంలో అర్థం లేదు కదండి. వాళ్ళు అలా చేస్తున్నారు కనుక నేను అలా చెయ్యకూడదు అనుకోవటంలో అర్థం ఉంటుంది. కానీ వాళ్ళు అలా చేశారు కనుక నేను చేశానంటే, మరి ఇతరులు చేసిన మంచిని చూచి ఆ మంచిని బట్టి నేను కూడా మంచిని జరిగిస్తున్నాను, వాళ్ళు చేసే ప్రార్థనను బట్టి నేను కూడా ప్రార్థన చేస్తున్నాను, వారు వాక్యం చదువుతున్నారు నేను కూడా చదువుతున్నానని ఎందుకు అనుకోరు? పనికిమాలిన సంగతులను ఆదర్శంగా భావించి పనికొచ్చే సంగతులను పట్టించుకోకపోవటం ఏమిటి? అందుకని దేవుని ప్రజలారా, చాలా సందర్భాలలో ప్రార్థనలు చేయటం, ప్రార్థనలు చేయించుకోవటం రివాజుగా మారిపోయింది. మంచిదే. మరి దైవ విరుద్ధమైనటువంటి సంగతులలో నుంచి మీరైనా, నేనైనా, ఎవరైనా స్వీయ పరిశీలన ద్వారానైనా మనలను ఎరిగినటువంటి పెద్దలైనా, దైవ సేవకులైనా చెప్పినప్పుడు వాటిని పరిశీలించి అందులో నుంచి బయటపడి చక్కగా దేవుని సన్నిధిలో కొనసాగితే వర్ధిల్లత లభిస్తుంది. కానీ మన పద్ధతులు, మన ధోరణులు మార్చుకోకుండాను దేవా నన్ను దీవించు, గొప్ప చెయ్యి, ఆర్థికంగా ఆశీర్వదించు, ఆరోగ్యాన్ని ప్రసాదించు అంటూ కేవలము ప్రార్థనలు చేయటమే కానీ
దైవ విరుద్ధమైన సంగతులను గుర్తించి విడిచిపెట్టి ప్రార్థించే పద్ధతిని అనుసరించినప్పుడు మెరుగైన ఫలితాలు జీవితంలో సాధించటం కష్టం కదా. ఒకసారి ఆలోచించండి. ఆలోచిస్తే అర్థమయ్యే సంగతులే. నేనేదో మీకు చెబుతున్నానని అన్నిసార్లు భావించనక్కర్లా. మీలో ఒకటిగా మీరెరిగిన సంగతులను మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను చెప్పే సంగతులన్నీ నాకు వర్తిస్తాయనే సంగతి నాకు ఎప్పుడో తెలుసు. మీలో ఒకటిగా నన్ను నేను ఎంచుకుంటూ ఈ సంగతులను తెలియజేస్తున్నాను. కాకపోతే ప్రతిసారి ఆ భావం వచ్చే విధంగా నేను చెప్పలేకపోయినప్పటికీ నా ఉద్దేశం అదే. మనం ఆలోచన చేయాలి. ఏమిటోనండి, దేవుడు దీవించటం లేదు, నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు, ఇలా మాట్లాడతారు కొంతమందిని దేవుడు పరీక్షిస్తున్నాడేమో. వాళ్ళను మినహాయించి మాట్లాడుకుందాము. దేవుడు అందరినీ పరీక్షించడు. అందరినీ పరీక్షించాలి అంటే పరీక్షించటానికి కూడా ఒక యోగ్యత ఉండాలిగా. 1వ తరగతి పిల్లవానికి 10వ తరగతి ప్రశ్నపత్రం మనం ఇవ్వలేంగా, ఎందుకంటే వాళ్ళకి ఏమీ అర్థం కాదుగా. అలాంటప్పుడు దేవుడు ఎందుకు పరీక్షిస్తాడు? ఇక అదే పనిగా శ్రమలను పంపిస్తున్నాడు, ఇబ్బందులను పంపిస్తున్నాడు, దేవుడు నన్ను అలా ఉండమన్నాడు, ఇలా ఉండమన్నాడని అలా చెప్పుకోనక్కర్లేదు. అసలు మనం జీవించవలసిన జీవన విధానములో మార్పులు తెచ్చుకోకుండాను ఒక విచిత్రమైనటువంటి పద్ధతులను అనుసరించటం వలన పెద్దగా సాధించేది ఉండదండి. దేవుని ఆశీర్వాదాలకు ప్రార్థనలు, దైవదాసుల ప్రార్థనలు ఎంత ప్రాముఖ్యమో వ్యక్తిగతంగా మన జీవితాలను పునరుద్ధరించుకోవటం కూడా అంతే ప్రాముఖ్యం. అది సేవకులైనా, నాయకులైనా, విశ్వాసులైనా ఎవరైనా ఒకే సూత్రం అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సూత్రం ఏమీ లేదు. నేనైనా మీరైనా ఎవరైనా బేషరతుగా కొన్నిసార్లు మనకు తెలియకుండా ఉన్న కొన్ని సంగతులను ఎవరైనా చెప్పినప్పుడో, పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేసినప్పుడో వాటిని ఉపసంహరించుకోవాలి. అంతేగాని వాటితో కలిసి జీవించటమునో, దేవుడు ఎందుకో నన్ను దీవించటం లేదు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడు నన్ను నలగొడుతున్నాడు, దేవుడు నన్ను గాఢాంధకారపు లోయల ద్వారా నడిపిస్తున్నాడు, ఇవన్నీ మాట్లాడుకోవటానికి బాగానే ఉంటాయి. అందరినీ నడిపించడు. దానికి కావలసిన ఆధ్యాత్మిక స్తోమత ఒకటి ఉన్నది. ఈ సంగతులను మనం అర్థం చేసుకోకుండాను ఏదో నేను ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, వాక్యం చెబుతున్నాను, సంఘాన్ని నిర్మిస్తున్నాను, ఇలా రకరకాలైనటువంటి భావాల మధ్యలో మనము బంధించబడక కాస్త అవగాహన కలిగిన గురువులను సమీపించి దేవుని వాక్య విశ్లేషణ చేయగలిగిన గురువుల ఆశ్రయములో మనము కొంతకాలం ఉన్నట్లయితే కొన్ని మౌలికమైన సంగతులు గ్రహించడం సాధ్యమవుతుందండి. ఆధ్యాత్మిక లేఖనాలను ఎవరు పడితే వారు విశ్లేషించి చెప్పటం సాధ్యం కాదు. దైవజ్ఞానము, క్రమశిక్షణ, ఓ నిబద్ధత కలిగినటువంటి వారికే సాధ్యమవుతుంది. అలాంటి యోగ్యులు, సమర్థులైన దైవదాసులు మీ ప్రాంతాలలో ఉన్నారు. వారెంతో కష్టపడి సంఘములను నిర్మించారు. ప్రజల కొరకైన ప్రాకులాటలో ఉండి ఎన్నో సంగతులను బోధిస్తున్నారు. వారిని సమీపించండి. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవటం, ఏదో ఒక రకంగా ఆధ్యాత్మిక కాలక్షేపం చేయటం భక్తి కాదు. ఆధ్యాత్మిక తీవ్రత కలిగి దేవుని సంగతులను అద్భుతంగా అవగాహన చేసుకుని మన జీవితాలకు వాటిని అన్వయించుకొని జీవించటమే ప్రధాన అంశం. ఇదే సొలొమోను దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఏ విధంగా కొన్ని సంగతులను ప్రస్తావించాడో మీకు జ్ఞాపకం చేస్తాను. 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనములో దేవుని దర్శనాన్ని పొందినప్పుడు సొలొమోను చెప్పినటువంటి మాట, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఎంత చక్కని మాట అండి. దేశానికి వర్తించే మాట, వ్యక్తికి వర్తించే మాట, కుటుంబానికి వర్తించే మాట, సంఘానికి, ప్రాంతానికి వర్తించే అద్భుతమైన మాట కదండి. సొలొమోను దేవుని జ్ఞానముతో నింపబడినవాడు కదా. ఆయన చెప్పిన మాట, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము మొట్టమొదటిగా తగ్గించుకోవాలి. తగ్గించుకోవటం అంటే ఏంటండి? మన భావాలలో మనం ఏమై ఉన్నామోననే సంగతిని గ్రహించి అంతకంటే ఎక్కువగా ఊహించుకుని నేను చాలా గొప్పవాణ్ణి, నేను చాలా గొప్ప నాయకుడిని, నేను చాలా గొప్ప విశ్వాసిని అని భావించగా అసలు మన స్తోమత ఏమిటో గుర్తించి దేవుని సన్నిధిలో మనలను మనం నిజాయితీగా కనపరుచుకోవాలి.
ఈ మధ్యకాలంలో హద్దుమీరిన స్వాభిమానం అధికమైపోయింది చాలామందికి. దానినే ఈగో అంటున్నారు. ప్రతిదానికి అభ్యంతరపడిపోవటమే. నన్ను పిలవలేదని, నన్ను గుర్తించలేదని, నాకు అవకాశం ఇవ్వలేదని. అవకాశం ఇవ్వాలి యోగ్యులు సమర్థులైన దైవ సేవకులకు, ఎందుచేతనో ఇవ్వలేకపోయారు. అక్కడ ఎక్కువ మంది రావటం వలనో మరిచిపోవటమో ఏదో జరిగింది. దానిని ఒక పెద్ద రభసగా చేసి, నేను వెళ్ళాను, నన్ను గుర్తించలేదు, నన్ను పిలవలేదు, అసలు నాతో చెప్పించుకోలేదని చాలా తీవ్రమైన ఇబ్బందులను కొంతమంది ఎదుర్కొంటూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. నేను ఇందాక చెప్పాను, యోగ్యులు సమర్థులైన వారిని గుర్తించటం మనకు దీవెన. కానీ ఎందుచేతనో ఆ పూట పొరపాటు జరిగింది. దానిని సమర్థించుకోవడం చేత కదా, మనలను మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఒదిగి ఉండటం చేత కదా. అక్కడేదో పొరపాటు జరిగింది, కావాలనే ఉపసంహరించారు అనుకుందాం కాసేపు. ప్రభు అయిన యేసుక్రీస్తు తనను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని ఒక దాసుని రూపమును ధరించి ఈ లోకానికి వచ్చిన వాక్యాలు చెప్పుకునే చాలామంది తమ దగ్గరకు వచ్చేసరికి ఆ సంగతిని తీవ్రమైనటువంటిదిగా పరిగణించి అదో రకమైనటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. నేను మరలా చెబుతున్నాను, యోగ్యులు సమర్థులైన దైవ సేవకులను గుర్తించాలి, గౌరవించాలి, వారి సేవలను వినియోగించాలి. దాంట్లో ఏ విధమైనటువంటి మార్పు లేదు. ఎందుచేతనో ఆ పూట ఆ సందర్భంలో పొరపాటు జరగటం వలన కానీ, మర్చిపోవటం వలన కానీ, కార్యక్రమము చాలా పొడుగైనందున కానీ, కొన్నిసార్లు అది జరగనప్పుడు దానిని అర్థం చేసుకోవాలే కానీ ప్రతిసారి మనం దాని గురించి ప్రాకులాడనక్కర్లేదు కదండి. మనలను మనం తగ్గించుకోవటం అంటే దేవుని సన్నిధిలో మనం ఏమై ఉన్నామో గుర్తించి, మన బలహీనతలను గుర్తించి, ప్రభువా నేను ఇలా ఉన్నాను, ఈ పద్ధతిలో ఉన్నాను, నాకు సహాయం చేయి అని దేవుని సన్నిధిలోకి రావాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రార్థనకు వచ్చినప్పుడు కూడా ఈ తగ్గింపు లేకపోతే ఇంకెక్కడొస్తుందండి? దేవునికి మనకు తెలిసే ఆ తగ్గింపును ఆ ప్రార్థన దగ్గర కూడా వినియోగించుకోకపోతే ఎప్పుడొస్తుంది? ప్రజల ముందు నిండుగా ఉండాలి, హోందాగా ఉండాలి, ఘనంగా ఉండాలి, గొప్ప నాయకులుగా ఉండాలి, గొప్ప విశ్వాసులుగా ఉండాలి, అనుభవజ్ఞులుగా ఉండాలి. అక్కడ అన్నిసార్లు అది సాధ్యం కాదు. దేవుని మందిరములోనికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు, సర్వమును గ్రహించే దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అనుకున్నప్పుడు, మనం చెప్పినా చెప్పకపోయినా మన స్థితిని గుర్తించినటువంటి దేవుని సన్నిధిలోనైనా నిజాయితీగా మనలను మనం తగ్గించుకొని ప్రార్థన చేయటం చేతగానప్పుడు ఫలితాలు ఆలస్యమవుతాయని మనం గుర్తించాలి. ప్రార్థన చేసి నన్ను వెదకిన ఎడల, తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశమును రక్షిస్తాను. దేశము అంటే దేశములో ఉన్న కుటుంబాలు, కుటుంబాలలో ఉన్న ప్రజలు, అదనమాట అండి. అంటే దేశానికి స్వస్థతను, విమోచనను, రక్షణను కలిగించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటివేమీ చేయకుండాను గంటల గంటలు ప్రార్థనల పేరుతో దేవుని సన్నిధిలో గడపటం మంచిదే, కానీ అసలు ఈ మౌలికమైన సంగతిని పట్టించుకోకుండా ఆ కార్యక్రమాలు జరిగించటం వలన ప్రయోజనం ఏమిటి? ఆలోచించండి. సహజంగా మన సంఘాలలో 24 గంటల ప్రార్థనలు, 7 గంటల ప్రార్థనలు, 12 గంటల ప్రార్థనలు, ఇలా దేవుడు వారిని ప్రేరేపించినట్లుగా కార్యక్రమాలను కొంతమంది ఏర్పాటు చేస్తున్నారు. మంచిదే. ఆ విధంగా ప్రార్థన చేయటం చాలా సంతోషాన్ని కలిగించే సంగతే. మరి నిజాయితీగా ఎవరిని వారు పరిశీలన చేసుకుని దేవుని సన్నిధిలో ఈ సామాన్యమైన సంగతిని జరిగించడం ద్వారా గొప్ప ఫలితాలు వస్తాయి కదండి. నేను అనుకుంటున్నాను, దేవుడు కొంతమంది విశ్వాసాన్ని పరీక్షించే మాట నిజమే, కానీ వాళ్ళను వదిలిపెడదాం. వాళ్ళు ఎంత శాతం ఉంటారో సరిగ్గా మనకు తెలియదు. ఆ సందర్భాన్ని బట్టి దేవుడు చూసుకుంటాడు. ఎక్కువ శాతం ప్రజలు ఎందుకు సమాధానాలు దేవుని యొద్ద నుండి పొందుకోలేకపోతున్నారని నేను అనుకుంటున్నానంటే, తమను తాము తగ్గించుకోవటం తెలియదు, దేవుని సన్నిధిలో కూడా హెచ్చించుకోవటమే, దేవుని మందిరంలో కూడా హెచ్చించుకోవటమే, దేవుని సేవల్లో కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో హెచ్చించుకునే ప్రయత్నం చేస్తూ అదో రకమైనటువంటి పద్ధతిని అనుసరించినందున వారు చేసే ప్రార్థనలను దేవుడు విన్నప్పటికీ వాటిని అలా నిలిపి ఉంచాడు అని అనుకోవలసి వస్తుంది. అందుకని దేవుని ప్రజలారా,
నిర్మలమైన మనస్సుతో దేవుని సన్నిధిలో మనలను మనం తగ్గించుకుని అతిక్రమములను విడిచిపెట్టి చెడు మార్గములను విడిచిపెట్టి దేవునికి ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాన్ని సాధించటం సాధ్యమవుతుంది. బైబిల్లో ఇలాంటి భక్తులని మనం చూస్తాం కదా. ఎంతోమంది ఎంతో పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థించిన విధం మనకు తెలుసు కదండి. వాళ్ళు అతిక్రమములను దాచిపెట్టుకోలేదు. భక్తుడైన దావీదు 51వ కీర్తనలో ఎంత చక్కగా ప్రార్థన చేశాడండి. ఆ కీర్తన అంతటినీ మనం పరిశీలించినప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ యథార్థమైన మనస్సు ఎంత గొప్పగా ఉంటుందండి. అతడు చేసినటువంటి దోషాన్ని మరిపించే నిస్వార్థమైనటువంటి జీవన విధానం కదండి. దేవుని సన్నిధిలో దేవునికి సర్వము తెలుసు కనుక వాటన్నిటినీ వదిలిపెట్టి దేవుని క్షమాపణను పొందుకున్నాడు. ఇదండి దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి కనబడే విధానము. ఈ సంగతి మీలో చాలామందికి తెలుసు. వినని వారి సౌకర్యార్థమై ఈ మాటలు చెబుతున్నానని గ్రహించండి. ఎందుకంటే వారిని వీరిని వేరు చేసి చెప్పే అవకాశం ఈ మాధ్యమము ద్వారా నాకు లేదు కదా. దయతో ఈ సంగతులను మనందరం గుర్తించాలి. దేవుడు 100 సార్లు ప్రార్థన చేస్తేనే స్వస్థపరుస్తాడు, ఏడ్చి ప్రార్థన చేస్తేనే స్వస్థపరుస్తాడని అనుకోనక్కర్లా. ఆ ప్రార్థన ద్వారా మన మనస్సు మెత్తన చేయబడినప్పుడు దేవుని అనుగ్రహైశ్వర్యము, దేవుని స్వస్థతను పొందుకునే ఆ సిద్ధమైన మనస్సు మనలోకి వచ్చినప్పుడు ఆ స్వస్థతను దేవుడు జరిగిస్తాడు. అంతేగాని పదే పదే చెప్పిందే దేవుని సన్నిధిలో చెబితే వినాలని దేవుడు కోరుకోవటం లేదు. ఆ చెప్పే విధానములో మనలో వచ్చే మార్పు, మనలో ఉన్న కఠినత్వం పోయి ఆ మెత్తని స్థితి రావటానికి కొన్నిసార్లు కొంత సమయం పడుతుంది కనుక ఆ సమయము వచ్చే వరకు దేవుడు వేచి చూచి తన సహాయమును మనకు అందిస్తున్నాడనే సంగతిని గుర్తించాలి. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవానికి సమాధానము సౌఖ్యము లభిస్తుంది. మరొక ఉదాహరణ మీకు తెలిసిన సంగతి. 2 దినవృత్తాంతములు 33వ అధ్యాయము 12వ వచనం. అంటే మనష్షే అనే యోధా రాజు దేవుని ప్రజలను పాలించినప్పుడు తనకిష్టం వచ్చినట్లుగా పాలన చేశాడు. ఓ పద్ధతి లేదు, ఒక క్రమం లేదు, ఒక దేవుని భయం లేదు. సింహాసనాసీనుడయ్యాడు. సింహాసనం వచ్చేసరికి అదో రకమైనటువంటి గర్వం వచ్చేసింది. సింహాసనం రాకముందు ఎలా ఉన్నాడో కానీ మొత్తానికి సింహాసనం అధిరోహించిన తర్వాత, పదవి వచ్చిన తర్వాత అదో రకమైనటువంటి పరిస్థితిలో ప్రవేశించాడు మనష్షే, యోధా దేశమును పాలించిన 14వ రాజు. చాలామందికండి అవకాశం వచ్చినప్పుడు అవకాశంలో ఏ విధంగా ఒదిగి ఉండాలో తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. ఇతడు యెరూషలేములో 50 సంవత్సరాలు ప్రజలను పాలించాడు. 50 సంవత్సరాలు అంటే మాట్లాడండి, అర్ధ శతాబ్దం కదండి. సుదీర్ఘకాలం పాలించినటువంటి రాజులలో ఇతడొకడు. దావీదు 40 సంవత్సరాలు పాలన చేశాడు, సౌలు 40 సంవత్సరాలు పాలన చేశాడు, సొలొమోను 40 సంవత్సరాలు పాలన చేశాడు, మనష్షే 50 సంవత్సరాలు పాలన చేశాడు యోధా రాజ్యము పైన. దేవుని యందు భయభక్తులు కలిగి తన జీవితాన్ని నడిపించుకోకుండాను దైవ విరుద్ధమైన కార్యక్రమాలు తెగబడి చేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే అధికారం వచ్చిందో, ఎప్పుడైతే సింహాసనం వచ్చిందో ఒదిగి ఉండటం చేత కాలేదు. ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లోనూ చాలామందికి ఉన్న పెద్ద సమస్య ఇదే. దేవుడు అవకాశాలను ఇచ్చినప్పుడు, దేవుడు ఆధిక్యతనిచ్చినప్పుడు అందులో ఒదిగి ఉండటం చేత కాకుండాను వారున్న స్థితి కంటే తమ్మును తాము ఎక్కువగా ఊహించుకుని ఆ స్థాయిలో ప్రజలందరూ గౌరవించాలి, గుర్తించాలని తెగ తాపత్రయపడుతున్నారు అనుకోండి. అందరూ కాకపోయినా కొంతమంది. దేవుని సేవకులమని, దేవుడు నియమించిన నాయకులని, ప్రజల కొరకు ప్రాకులాడవలసిన వాళ్ళమని, ప్రజలకు అందుబాటులో ఉండవలసిన వాళ్ళమని, పని ఒత్తిడిలో ఉన్నప్పుడు మీకు కుదరదు, నాకు కుదరదు, ఏదైనా సమావేశంలో ఉన్నప్పుడు కుదరదు, అందరినీ కలుసుకోవడం సాధ్యం కాదు. కానీ కలుసుకునే అవకాశం ఉన్నప్పటికీ మనము ఎవరికి అందని వారుగాను, కనబడని వారుగాను, ప్రజలకు దగ్గరైన వారుగా కాకుండా చాలా దూరముగా ఉన్నట్లుగా వ్యవహరిస్తూ అదో రకమైనటువంటి ఒత్తిడిని కల్పించుకుని విచిత్రమైన పద్ధతిలో జీవిస్తున్నారా అనిపిస్తుంది కొంతమందిని చూస్తే. మనష్షే ఎప్పుడైతే సింహాసనాసీనుడయ్యాడో
విచిత్రమైన ఆలోచనలు వచ్చాయి. నాకు ఎదురు లేదు, నేనేమైనా చేయగలను, ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు, ఏం చెప్పినా అడిగేవాళ్ళు లేరు, నేను చెప్పిందే మాట, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే వాక్యం అన్నట్లుగా ఏ విధమైనటువంటి సిద్ధపాటు లేకుండా, ఒక అవగాహన లేకుండా అదో రకమైనటువంటి భావనలో తన పాలనను జరిగించాడు. దేవుడు తన ప్రవక్తల ద్వారా వర్తమానాన్ని పంపిస్తూ వచ్చాడు. అయినా అతడు ఆ మాటలను చెవిని పెట్టలేదు. 33వ అధ్యాయము 12వ వచనములో, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకుని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా, ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనషే తెలుసుకొనెను. దేవుని ప్రవక్తలు హెచ్చరించారు, ఇది పద్ధతి కాదు, అసలు మీరు చేసే పనులేంటి, మీ మాటలేంటి, మీ ధోరణి ఏంటి, మీరు చేయవలసినది ఏమిటి అని ప్రవక్తలు 1-4 సార్లు హెచ్చరిస్తే వాళ్ళ మాటను ఖాతరు చేయలేదు, వాళ్ళని అసలు పట్టించుకోలేదు. ఎందుకంటే సొమ్ములు ఉన్నవాడిది రాజ్యం అన్నట్లుగా తయారయ్యి, జ్ఞానము కలిగినటువంటి వాని దగ్గర సొమ్ములు లేకపోతే ఆ జ్ఞానము కలిగిన మాటలను కూడా పట్టించుకోరు. ఆ జ్ఞానము కలిగిన వాడు సొమ్ములకు పేద కానీ జ్ఞానానికి పేద కాదు, భక్తిలో పేద కాదు. ఆర్థికంగా పేద కావచ్చు కొంతమందితో పోల్చుకుంటే, కానీ ఆధ్యాత్మికంగా మిక్కిలి ధనవంతులు కదా, వాళ్ళ మాటలను పట్టించుకోరు చాలామంది. వాళ్ళు చెబితే మేము వినేదేమిటి, మా సంఘం పెద్దది, మా స్థితి పెద్దది, ఇలా ఆలోచన చేసి జ్ఞానము కలిగిన వాక్కులను వినకుండాను, జ్ఞానము కలిగిన వారి సాహచర్యములో లేకుండాను తిరస్కరించి మాదే జ్ఞానము, మాదే గొప్పతనము, మాదే సేవ అన్నట్లుగా భావిస్తారు కొంతమంది. అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నా భావన. ఎందుకంటే వాళ్ళతో తోగలేనప్పుడు ఎవరి దారిలో వారుండి దేవుని సేవలు జరిగించుకోవటమే మంచిది కదా. ఇక్కడ మనషేతో చెప్పారు, ఇది తప్పండయ్యా మీరు చేసేది, చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు అని దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ పట్టించుకోలేదు. శత్రువులు వచ్చి గొలుసులతో బంధించి తీసుకుపోయినప్పుడు, అతడు శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకున్నాడంట. తనను తాను తగ్గించుకున్నాడు, తన అతిక్రమములను ఒప్పుకున్నాడు. అప్పుడు దేవుడు తిరిగి అతనిని యెరూషలేమునకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత మీరు ఆ అధ్యాయాన్ని అంతటిని చదువుకోండి. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరమును పొందుతాడు. మనం కనికరం పొందాలి అంటే, అభివృద్ధి మన జీవితాలలోకి రావాలి అంటే, తెలిసి కానీ తెలియక కానీ కొన్ని పొరపాట్లు జరిగితే వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరం వస్తుంది. మనషే ఆ విధంగానే కనికరింపబడ్డాడు, దావీదు ఆ విధంగానే కనికరింపబడ్డాడు. బైబిల్లో అనేక మంది భక్తులు ఈ విధంగానే దేవుని దీవెనలు పొందుకున్నారు. మనం కూడా ఇలాంటి ఆలోచన కలిగిన వారు మరింత నిశ్చయముగా దేవుని సేవిస్తూ, మిగిలిన వారిని ప్రోత్సహిస్తూ ప్రభువులో ముందుకు సాగినప్పుడు మెరుగైన ఫలితాలు సాధించగలం. దేవుడు మీకు ఆయురారోగ్యములు, నెమ్మది, సమాధానములు, అభిషేకము, ఆర్థిక ఆధ్యాత్మిక దీవెనలు ప్రసాదించాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.